ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారంపై అవగాహన పెంచుకోవాలని, చిన్నతనం నుండి ఒబెసిటీ నుండి తప్పించుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా మారుతి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మంచి ఆహారంతో మంచి ఆరోగ్యం లభిస్తుందని, అత్యంత సులువుగా మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే పోషకాహార విలువలు కలిగిన ఆహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆమె వివరించారు. మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు వివిధ పోషకాహార పదార్థాలు తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరెడ్డి, నాగలక్ష్మి, ఏపీఓ గోపాలకృష్ణ, అంగన్వాడీలో ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పోషణ్ పక్వాడా సందర్భంగా ప్రజలందరికీ కూడా పోషకాహార అవగాహన కార్యక్రమాలకు సంబంధించి ఐసిడిఎస్ నుంచి మేము శుభాభినందనలు తెలుపుతున్నాము. ఈరోజు పోషణ్ పక్వాడాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు మరియు ఇతరుల ద్వారా కుకింగ్ కాంపిటీషన్స్ అనేది మేము నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో కొనకనమిట్ల మరియు పొదిలి మండలాల్లో జరుగుతుంది. ఈరోజు మన పొదిలిలో 77 అంగన్వాడీ సెంటర్ల నుంచి దాదాపు 52 రకరకాల ఆహార పదార్థాలను ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శనగా ఉంచారు. దీనికి జడ్జెస్గా ఎంపీడీఓ గారిని, తర్వాత ఎంఈఓ గారిని, ఇతర టీచర్స్ అందరినీ, ఎంఎస్కేస్ని వీళ్ళందరినీ కూడా పిలిచున్నాము. వీళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చేస్తాము. లోపపోషణ నివారించడానికి, ఒబేసిటీని తగ్గించడానికి కూడా మనకి దొరికే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఇళ్లలో దొరికే ఆహార పదార్థాలతో వివిధ రకాల పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతోటి, తక్కువ టైంతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని విశదీకరించడానికి అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మేము గ్రామాల్లో ప్రజలందరిలో అవగాహన కలిగించి పిల్లలకి ఈ జంక్ ఫుడ్ అనేది అలవాటు చేయకుండా మంచి పోషకాహారం ఇస్తూ లోపపోషణ తగ్గించుతూ ఒబేసిటీ రాకుండా నివారించడం కోసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ పదార్థాలన్నింటినీ కూడా ఒకసారి మీరందరూ చూసి మీ ఇళ్లలో కూడా తయారు చేసుకొని మీ పిల్లల ఆరోగ్యానికి పాటుపడాలని కోరుకుంటూ